హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ నా వ్లాగ్ వచ్చేసి శ్రీశైలం ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అయితే మేము ఓట్లకని ఆంధ్రాకైతే వచ్చామండి. అందులోనే ఈ శ్రీశైలం ట్రిప్ అనేది కూడా ఇంక్లూడ్ చేసుకున్నాము. సో మామూలుగా అయితే మేము ఇంటికి వెళ్ళేసి మళ్ళీ శ్రీశైలం వెళ్దాం అనుకున్నాము. కానీ అట్లా కాకుండా ఇక్కడ నుండే ఇంకా వెళ్తే టైం కలిసి వస్తుంది అని అయితే కర్నూలులోనే మేము నైట్ 2 o'clock అయితే ట్రైన్ దిగాము. అక్కడ నుండే ఒక 2 hours అలాగే వెయిట్ చేసి మార్నింగ్ 5 o'clockకి శ్రీశైలంది ఫస్ట్ బస్సు ఉంటుందండి, దాన్ని అయితే ఎక్కామన్నమాట. మార్నింగ్ బస్కి అయినా సరే జనాలు మాత్రం ఫుల్గా అయితే ఉన్నారు. బస్ అంతా నిండిపోయింది. చాలామంది సీట్లు లేక కూడా నిల్చొని కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. క్లైమేట్ అయితే మార్నింగ్ అవ్వడంతో చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మా లక్ ఏంటంటే మేము వెళ్ళిన టైంలోనే ఆ ముందు రోజు వర్షం పడింది. సో ఆ నెక్స్ట్ డే మేము వెళ్ళే రోజు మాత్రం అంతగా ఎండ అయితే ఏం లేదనమాట. వచ్చిన తర్వాత ఒక సత్రానికి వెళ్ళి అడిగితే క్యాస్టుల పరంగానే ఉన్నాయి, అక్కడికే వెళ్ళి అడగండి అన్నట్టుగా మాట్లాడారు. సో ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఇట్లా క్యాస్టుల వారీగా రూమ్స్ పెట్టడం అనేది నాకైతే కొంచెం ఇదిగా అనిపించింది. రూమ్ వచ్చేసి 500 rupees అండి ఇది పర్ డేకి. మనం ఈరోజు ఎప్పుడైతే చెక్ ఇన్ అవుతామో ఆ టైం ఇంకా నెక్స్ట్ డేకి అదే టైం వరకు అయితే మనకు టైం ఉంటుంది. నలుగురు అయితే బాగా స్టే చేయొచ్చు. క్లీనింగ్ అదంతా కూడా పర్లేదండి. వాళ్ళకి పెయింటింగ్ తప్పనిస్తే మిగతావన్నీ కూడా బేసిక్ క్లీనింగ్ అయితే బాగా చేయగలిగారు. మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళైతే 1 day వరకు స్టే చేయగలరు. రూమ్కి బ్యాక్ సైడ్ అందరికీ కామన్గా అయితే బాల్కనీ లాగా అయితే ఇచ్చారు. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి దండాలు అవి కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ నుండి చూస్తే ఫుల్గా కొండలు అట్లాంటివి అయితే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా రిలాక్సింగ్గా ఉంది. శ్రీశైలం ఉండేదే కొండలలో కాబట్టి చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది. మేము రూమ్ 11:30 కల్లా తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళామండి. మధ్యాహ్నం టైంలోనే ఫ్రీగా ఉండేది. మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుండి 4 వరకు అయితే లింగాన్ని తాకిచ్చే దర్శనం అయితే మనకు చేపిస్తారు. వేరే టైమింగ్లలో కూడా దర్శనాలు అయితే ఉంటాయి, కానీ జస్ట్ అలా దేవుణ్ణి దూరం నుండి చూసి మొక్కి వెళ్ళిపోయే దర్శనాలు ఉంటాయి. స్పర్శ దర్శనం మీరు ఈ టైమింగ్ కాకుండా ఫ్రీగా కాకుండా డబ్బులు పెట్టి కూడా ఉందండి. 500 rupees చేస్తే కొన్ని స్లాట్లు అనేటివి ఉన్నాయి, దాని ప్రకారం అయితే ఉన్నాయి. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి మా బ్యాగులు తెచ్చుకొని ఇంకా మేమైతే సైట్ సీయింగ్ అయితే బయలుదేరామండి. మాకున్న ఒక రోజులో మేము లింగ దర్శనం స్పర్శ దర్శనం చేసుకొని ఇవన్నీ చుట్టేసుకోవాలి. అప్పటికి మాకి కంప్లీట్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేసి పాతాళగంగ స్నానం చేసుకుంటే సరిపోతుంది కదా అని మేమైతే అలా ప్లాన్ చేసుకున్నాము. సైట్ సీయింగ్లో వచ్చేసి మేము జీప్లో షేర్లో అయితే వచ్చాము. పర్ పర్సన్ 150 rupees అప్ అండ్ డౌన్. వాళ్ళు వెళ్ళి అన్నీ చూయించి తీసుకొని వస్తారు. కాకపోతే ఇవన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయి కదా, 150 అని అయితే మాకు అనిపించింది. 100 rupees కూడా మాట్లాడుకోండి ఇన్ కేస్ మీరు వెళ్తే. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ని అయితే విజిట్ చేశాము. ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ గోత్రం మీ పేరు చెప్పడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చి వెళ్ళాము అన్నదానికి సాక్షి ఈ సాక్షి గణపతి అనంట. సో అందుకనే అక్కడ మన పేరు చెప్పుకుంటే ఆయన రాసుకుంటాడనేది పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత అయితే హటకేశ్వరానికి అయితే వచ్చామండి. ఇక్కడే సంతాన ఫల వృక్షము అలాగే లలితాదేవి శక్తిపీఠము ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ 1 kilometer దూరంలోనే ఉన్నాయన్నమాట. సో ఓన్ వెహికల్ అయితే మీరు అన్నీ వీటితో పాటే ఇంకా వేరేవి కూడా చాలా అయితే కవర్ చేసుకోవచ్చు. అయితే షేర్లో వస్తాం కదా, ఒక్కొక్కళ్ళు ఒకలా టైమింగ్ తీసుకుంటారు. ఈ అటకేశ్వర స్వామి దగ్గర మాత్రం కోతులు అయితే కొన్ని ఉన్నాయండి. జాగ్రత్తగా మీరు ఏమైనా తెచ్చుకుంటే మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి. పక్కనే లలితాదేవి శక్తిపీఠం ఉంది. సో ఇక్కడికి కూడా వచ్చి చూసుకొని అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అలా అయితే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అయితే పాలధార పంచదారకి అయితే తీసుకొచ్చారండి. జస్ట్ అలా రోడ్ని అవతల సైడు హటకేశ్వరం వెళ్ళాలి, ఇటువైపు ఏమో పాలధార పంచదార అయితే వెళ్ళే రూట్ ఉంది. నిజంగా అనుకున్నాము అన్ని చుట్టుపక్కలనే ఉన్నాయి కదా అని అయితే అనిపించింది అనమాట. సో పాలధార పంచదారకు వెళ్ళాలనుకుంటే మనం స్టెప్స్ అయితే దిగి వెళ్ళాలి. ఒక 100 steps ఉంటాయి. అవి కూడా పాతకాలం ఉంటాయండి, కొంచెం చూసుకొని వెళ్ళాలి.
శ్రీశైలం అడవి ప్రాంతంలో ఉన్నందుకో ఏమో తెలియదు కానీ అడవికి సంబంధించిన మూలికలు ఇట్లాంటివి చాలా అయితే అమ్ముతూ ఉన్నారు. నాకైతే కుంకుడుకాయలు కావాలి. సో అవైతే నేను రేట్లు అడుగుతూ ఉన్నానన్నమాట. ఫస్ట్ వెళ్ళేటప్పుడు అడిగేద్దాము, మళ్ళీ వచ్చేటప్పుడు వేరే షాప్స్లలో కూడా అడుగుదాము. ఎవరు తక్కువ చెప్తే వాళ్ళ దగ్గర తీసుకుందామని అయితే జస్ట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉన్నాను ఆ అక్కని. పాలధార, పంచదార. నాకు తెలిసిన విషయాన్ని చెప్తాను చూడండి. పాలము అంటే నుదురు, పంచ అంటే 5 అని. 5 దారాలుగా శివుని నుదురు నుండి పారే ఈ నీటి ప్రవాహాన్ని పాలధార, పంచదార అంటారు. నీళ్ళు చాలా బాగున్నాయండి తాగినప్పుడు. మనం మామూలుగా అయితే ఫిల్టరింగ్ చేసి తాగే నీళ్ళు ఎందుకు పనికిరావు. ఇలా కొండ కొనల్లో నుండి వచ్చే నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే ఇక్కడ ఉండే వాళ్ళకు మంచి ఆరోగ్యం ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా స్వచ్ఛమైన ఆరోగ్యం, గాలి, వాతావరణం ఇవల్లా ఉన్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంతకన్నా ఏం కావాలి, ఊరికే డబ్బులు ఉన్నాయి అనుకుంటామని. తర్వాత అయితే లాస్ట్గా శిఖరానికి అయితే తీసుకొని వచ్చారండి. మాకు ఈ జీప్ అన్న అయితే డైరెక్ట్గా ఇంతవరకు అయితే తీసుకొని వచ్చారండి. ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళామనుకోండి టెంపుల్ అయితే ఉంటుంది. ఎక్కడ అయితే మాకు టికెట్స్ ఇట్లయితే ఏం లేవు, కానీ శిఖరానికి వెళ్ళే ముందు మాత్రం పర్ పర్సన్కి 10 రూపీస్ అని అయితే తీసుకున్నారు టికెట్ అయితే. పైకి వెళ్ళి శిఖరాన్ని దర్శించుకున్న తర్వాత కిందికి వచ్చేటప్పుడు టెంపుల్ని దర్శించుకొని రావాలని చెప్తూ ఉన్నారనమాట వీళ్ళంతా కూడా. సో మేమిద్దరం ఉన్నాం కాబట్టి 20 రూపీస్ అయితే తీసుకున్నారు. మేము శిఖరం దగ్గరికి వచ్చేసరికి సూర్యుడు అయితే అస్తమిస్తూ ఉన్నాడండి. ఇక్కడ నుండి చూస్తే అంత వ్యూ అంతా బాగా కనిపిస్తుంది. అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఇదే అన్నమాట. ఇక్కడ ఈ చిన్ని బుజ్జి నంది కొమ్మల మీద నుండి చూస్తే గాలి గోపురాలు కనిపించాలంట. అలా కనిపించిన వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్తూ ఉంటారు. అలా మా సైట్ సీయింగ్ అయితే చూడడం అయిపోయింది. అన్నీ చూసేసిన తర్వాత రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నాము. సత్రాలలోనే భోజనాలు పెడతారు కాబట్టి బయటికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మాకు 4 o'clock అంతా కూడా మెలకువ అయితే వచ్చింది. మేము బ్రషెస్ అన్నీ చేసుకున్న తర్వాత పాతాళ గంగకు వెళ్ళడానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. మేము వెళ్ళే టైంకి చాలామంది తక్కువ జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అంగళ్ళు ఇట్లాంటివి ఏమీ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. 4:45 మేమైతే బయలుదేరిపోయాము. సో మాకు అన్నిటి కరెక్ట్గా టైం సరిపోవాలని అయితే ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాము. చాలా తక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. పాతాళ గంగలో 3 మునకలు వేసేసిన తర్వాత నేనైతే కుంకుమ, పసుపు అవైతే అమ్ముతూ ఉంటారండి మెట్లపైన వచ్చేటప్పుడు. సో అవి అంటిస్తే మంచిదని చెప్తారనమాట. గంగమ్మకి పూజ చేసినట్టు ఉంటుంది కదా అని అయితే అవి కూడా తీసుకున్నాము. మేమిద్దరమే వచ్చాము కాబట్టి మా హస్బెండ్ బ్యాగ్స్ అవన్నీ పట్టుకొని అట్లనే నిలబడినారు. నాకు ఒక సపోర్టివ్ ఎవరు లేరనమాట. ఇక్కడే ఒక అక్క ఉంటే వాళ్ళని అడిగాను, కొంచెం ఇది పట్టుకుంటారా, అంటుకోవడం లేదు అంటే ఆవిడ పట్టుకున్నారనమాట.
గంగలో స్నానం అయిపోయేసరికి బాగా తెల్లగా అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 5:40 అట్లా అయితే టైం అవుతూ ఉండొచ్చు. స్టెప్స్ ఎక్కే దగ్గర మాత్రం మాకైతే నిజంగా చాలా బొస్సు వచ్చింది. నాకు మెయిన్గా బొస్సు వచ్చింది. ఒక 20 స్టెప్స్ ఎక్కుతున్నాను, ఆగిపోతూ ఉన్నాను అనమాట. రూమ్కి వచ్చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మేమైతే దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. నార్మల్ దర్శనానికి వెళ్ళి అక్కడే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసామన్నమాట. నిన్న స్పర్శ దర్శనం అప్పుడు అవేవి విజిట్ చేయలేదు, సో అవన్నీ విజిట్ చేసి వచ్చాము. వచ్చే దారిలోనే మాకి టిఫిన్ది అది బయటే కనిపించింటే అక్కడే తినేసి వచ్చామన్నమాట. ఈ సత్రాలలో మార్నింగ్ టిఫిన్ మాత్రం పెట్టరండి. ఇంక ఇప్పుడు మనమైతే రూమ్ని అయితే వెకేట్ చేసేస్తున్నాము. మేము వచ్చిన పని అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడే వచ్చే దారిలోనే టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది అనమాట. బయటే పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. సో అందుకని ఇక్కడే తినేసాము. రూమ్స్కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ అంతా కూడా. మనం అనవసరంగా ఇంకా ఆటలకి దానిలోకి ఏం పెట్టాల్సిన అవసరం లేకుండా అయితే వెళ్ళిపోవచ్చు. మేమైతే 8:30కి అంతా కూడా మాది అంతా ఫుల్ కంప్లీట్ అయిపోయిందండి. బస్సు ఏది ముందర బయలుదేరుతుందో దాన్ని చూసుకొని అయితే బస్ ఎక్కేసాం మేము. కర్నూలు నుండి ఎక్స్ప్రెస్ బస్ ప్రైస్ వచ్చేసి ఒకరికి 325 రూపాయలండి మాకిద్దరికి, కాబట్టి ఇంకా 650 అయితే అయ్యింది. మధ్యలో ఇలా కొంచెం రెస్ట్ తీసుకోవడానికని అయితే ఆపారు. ఆ రోజు ఎండ ఎక్కువగా ఉండడంతో బస్సులో ఏం కూర్చుంటాం, కాకలేస్తుందని కొద్దిసేపు అయితే మేము బయటికి దిగేసి అలా నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము. మాకిద్దరికి కలిపి కర్నూలు నుండి శ్రీశైలం వరకు మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు 3000 లోపు అయితే ఖర్చులన్నీ అయిపోయాయి. సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసేయండి. అంతే మరి, బాయ్ బాయ్.